మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే వాళ్ళు చేసిన గ్రాస్ అప్పులు, వాళ్ళు చేసిన కమిటెడ్ అప్పులు గ్రాస్ అప్పులు ఈ 2 కలిపితే 2 ఏళ్ళకే 3,30,000 కోట్లు దాటాయి. కానీ ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తూ ఉన్న అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు, ప్రజలకు ఇచ్చింది లేదు. కానీ అప్పులు చూస్తే 2 ఏళ్ళకే, మనం 5 ఏళ్లలో చేసిన అప్పులకు ఈయన 2 ఏళ్ళకే 3,30,000 కోట్ల రూపాయలు ఈయన చేసిన గ్రాస్ అప్పులు, చేసిన అప్పులు, కమిటెడ్ అప్పులు. ఇక ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోతూ ఉంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంభాషణ జరుగుతూ ఉంది. జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం, జగన్ ప్రతి అడుగులోనూ కూడా ప్రజల గురించి ఆలోచన చేశాడు, పేదల గురించి ఆలోచన చేశాడు. ప్రతి అడుగులో కూడా అవినీతి అనేది జరగకుండా ప్రతి ఇంటికి నేరుగా పంపించాడు. కానీ ఈరోజు దోచుకో, పంచుకో, తినుకో, ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం లేదు. ఏదన్నా ముట్టుకోండి, మీకు ఇదే కనిపిస్తుంది. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే చాలు, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలు కూడా రాష్ట్రానికి రావడంలా. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మద్యం, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటిరైట్, గ్రెనైటు, అధిక ధరలకు పీపీఏలు, చివరికి అమరావతిలో కూడా 10,000, 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ కాస్ట్లు. భూములు చూస్తే శనక్కాయలకు, బెల్లాలకు, ఇలా కావలసిన వాళ్ళకి అందరికీ కూడా భూములు ఇవ్వడము. ఇంకా రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయాలు వస్తాయి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకుండా మీ సొంత జోబులు నింపుకు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానా దివాలా తీక ఇంకా ఏమవుతుంది? అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి.